ఉన్నత పాఠశాల చిట్యాల గౌరవ ప్రధానోపాధ్యాయులు గణేష్ కుమార్ సార్ గారు, నాతోటి ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన అంశం ఏమిటంటే జాతీయ బాలల దినోత్సవం. చాచా నెహ్రూ పుట్టినరోజునే మన భారతదేశంలో బాలల జాతీయ దినోత్సవంగా జరుపుకుంటాం. అది అందరికీ మీకు తెలుసు. నవంబర్ 14 ఆయన పుట్టినరోజు. ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆయన పిల్లలన్నా గులాబీలన్నా చాలా ఇష్టపడేవాళ్ళు. అందుకే ఆయన పిల్లలంటే చాలా మక్కువ, ప్రేమ. పసిపిల్లల్లో పువ్వులను చూసేవాడు, పువ్వుల్లో పిల్లలను చూసేవాడు కనుక అందుకే పిల్లలను పువ్వులతో పోలుస్తారు. ఎంతో అందంగా, ముద్దుగా, బొద్దుగా ఉంటారు. బాల్యం అటువంటిది. బాల్యం అనేది కపటం ఉండదు, నిష్కపటంగా మాలిన్యం లేకుండా ఏ భావాలు అంటే మాలిన్యం లేకుండా ఉంటారు. ఏ భావాలు, మలినమైన భావాలు ఉండవు మీలో. అది బాలల గొప్పతనం. అందుకే హిందీలో కూడా సుభద్ర కుమారి చౌహాన్ అని ఒక పోయిట్ ఉంది. మేరా నయా బచ్పన్ అంటది. దేవుడు వచ్చి నీకు ఏమైనా వరం ఇస్తే ఏం కోరుకుంటావు అంటే నాకు బాల్యం మళ్ళీ ఇవ్వమని కోరుకుంటా. అంటే బాల్యం అంత మధురం, ఏ లక్షలు కోట్లు కోనలే అని. అంటే బాల్యం అంత మధురమైనది. ఆ బాల్య జీవితం మనకు భవిష్యత్తులో గుర్తుంటుంది. ఏది గుర్తుండకున్నా, మధ్య వయసు గుర్తుండకున్నా బాల్యం ఉంటుంది. నేను చిన్నప్పుడు ఇవి చేసిన. అందుకే బాల్యము గుర్తు చేసుకోవడానికి, బాల్యము కూడా భవిష్యత్తుకు పునాది మంచిగా చదువుకుంటే. అటువంటి నెహ్రూ గారి పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. ఆయన మీరందరూ చెప్పిండ్రు 1889 నవంబర్ 14 జన్మించి 1964 మే 27న మరణించారు. వారి తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ, అడ్వకేట్. ఆయన తల్లి స్వరూపారాణి, గృహిణి ఆమె. వీరు ఉత్తరప్రదేశ్ అలహాబాద్లో పుట్టిండు. వాళ్ళ ఇంటికి ఆనంద్ భవన్ అని ఉంటుంది. సంపన్న కుటుంబం. ఇంటి దగ్గరే విద్యాభ్యాసం, గురువులు అక్కడే వచ్చి చెప్పేవాళ్ళు. తర్వాత ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివాడు. న్యాయవాద వృత్తిలో ఉన్నాడు కనుక ఆ తర్వాత గాంధీ సహకారంతో భారత స్వాతంత్రోద్యమంలో 1920 ఆ ప్రాంతంలో ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలిస్తున్న భారతదేశానికి స్వాతంత్రం కావాలని గాంధీతో అనేక పోరాటాల్లో పాల్గొని జైలుకు కూడా వెళ్ళాడు. ఆయనకు కమలా నెహ్రూతో వివాహం జరిగింది. వాళ్ళకు ఒక కుమార్తె, ఆమెనే ఇందిరా గాంధీ, ఇందిరా ప్రియదర్శిని. ఆయన స్వాతంత్రోద్యమంలో జైల్లో ఉన్నప్పుడు తన కూతురుకు లేఖలు రాసేవాడు. మళ్ళీ ఆమె కూడా లేఖలు రాసేవాడు. అంటే అందులో తండ్రి కూతుర్ల ప్రేమ, అమ్మ ఎట్లున్నావని, నాన్న నీవెట్లున్నావని, ఇట్లా పలకరింపులతో వాళ్ళ కుటుంబ విషయాలు, విద్యాభ్యాసం గురించి కూతురుకు లెటర్ రాసేవాడు, ఉత్తరాలు. కనుక తన కూతుర్ని ఆ రకంగా అత్యంత ప్రేమతో చూడడం వల్ల ఆయనకు పిల్లల పట్ల అలాంటి ప్రేమ, భారతదేశంలో ఉన్న పిల్లలు కొడుకులు కూతుర్లలాగా భావించేవాడు నెహ్రూ. అందుకే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. కనుక ఆయన చరిత్ర చెప్పాలంటే డిస్కవర్ ఆఫ్ ఇండియా, తర్వాత గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ అంటే ప్రపంచ చరిత్ర, ఇట్లా రాసిందో ఆ పుస్తకాలు భారతదేశంలో ఎక్కువ అమ్ముడమైనవి ప్రపంచంలోనే. ఆయన ఆ రోజుల్లో మన ప్రధానోపాధ్యాయులు చెప్పినట్లు రెండవ ప్రపంచ యుద్ధం వస్తే రష్యా, అమెరికా రెండు వైపులు ఉంటే శత్రుపక్షం, మనం మిత్రపక్షం. ఏ వైపు వహించినా మనకు భారం అవుతుంది. స్వాతంత్రం రాలే, ఎవరి వైపు పోయినా మనకి ఇబ్బంది. తటస్థ విధానం, దాన్ని అలీన విధానం అనుసరించి నెహ్రూ మన భారతదేశ మొదటి ప్రధానిగా ఉన్నాడు. అంబేద్కర్ గారు, నెహ్రూ వీళ్ళంతా కలిసి పనిచేశారు. అంబేద్కర్ గారికి రాజ్యాంగ రచనా బాధ్యతలు అప్పగించింది కూడా నెహ్రూ గారు. ఎందుకంటే అంబేద్కర్ గారు విశ్వమేధావి. ఇతడైతేనే మన భారతదేశానికి స్వాతంత్రానంతరం చక్కని రాజ్యాంగం రాయగలడని అంబేద్కర్ ఆ బాధ్యత ఇచ్చింది నెహ్రూ గారి. అంబేద్కర్ గారు కూడా మన భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగం రాసింది. కనుక నెహ్రూ చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. కనుక మనం సంక్షిప్తంగా ఈరోజు ఈ సందర్భంగా మీకు ముఖ్యమైన 4 విషయాలు తెలియజేసిన. అటువంటి ఒక జాతీయవాది, స్వాతంత్ర సమరయోధుడు, మన భారతదేశ తొలి ప్రధాని, దేశభక్తి అమితంగా కలవాడు. ఆయన చివరి రోజుల్లో వృద్ధాప్యం, ఇంచుమించు గుండెపోటు, వెన్నునొప్పితో చనిపోయాడు. దాన్ని గుండె నొప్పి అన్నారు. 1964 మే 27న ఆయన అక్కడనే అలహాబాద్లో ఆయన ఆనంద భవన్ ఇంట్లోనే
మరణించిండ్రు. వాళ్ళది కాశ్మీర్ పండిట్ల కుటుంబం, అంటే పండిట్లు అంటే బ్రాహ్మణులు, కాశ్మీర్లో ఉన్న బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించాడు. కనుక అటువంటి మహనీయుల చరిత్ర కూడా మీరు తెలుసుకొని, ఆయన కవి పండితుడు కూడా, వాళ్ళ చరిత్ర తెలుసుకొని మీరు కూడా అటువంటి మహనీయుల సిద్ధాంతాలను ఆచరించి మీరు కూడా గొప్పవాళ్ళు కావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.